అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవన్నామ స్మరణ మహిమను తెలియజెప్పే అజామిళుడి కథను తెలుసుకుందాం. అయితే మీకు అందరికీ ఒక విన్నపం. కథ విన్న తరువాత నచ్చితే లైక్ చేస్తూ నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మరవకండి. సరే, కథలోకి వెళదాం. ఈ కథ శ్రీ మహాభాగవతంలోని షష్ఠ స్కందము నుండి గ్రహింపబడింది. కన్యాకుబ్జపురంలో అజామిళుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పూర్వజన్మ సంస్కారం వల్ల వేదశాస్త్రాలను గురుసేవలో ఇంద్రియ నిగ్రహంతో అభ్యసించాడు. పెద్దలను జ్ఞానులను సేవించాడు. సకల ప్రాణులయందును సమదృష్టి కలిగి మంత్రానుష్ఠానంతో సిద్ధులు పొందాడు. సత్యవ్రతం, నిత్య నైమిత్తికాది కార్యాలు నిర్వహించాడు. లోభాది దుష్టవర్తనలను వదిలి సద్గుణవంతుడైనాడు. నిత్యము ఆచారనిష్ట కలవాడై జ్ఞానాన్ని సముపార్జించే సరైన సమయంలో ఒకనాడు అతడు తన తండ్రి ఆజ్ఞానుసారం దర్భలు, సమిధలు, పుష్పాలు, పండ్లు తీసుకుని రావటం కోసం తోటలోనికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో అతడు నిర్లజ్జగా వేశ్యను ఆలింగనం చేసుకుని ఉన్నట్టి ఒక శూద్రుణ్ణి చూశాడు. కామోన్మత్తుడైన ఆ శూద్రుడు వేశ్యతో చుంబనాది కలాపాలను చేస్తున్నాడు. ఈ సన్నివేశాన్ని చూడగానే సద్బ్రాహ్మణుడైన అజామిళుని మనస్సులో పతనం ఆరంభమైంది. అతనిలో కామవాంఛ పెళ్ళుబుకింది. ఆమె చూపులనే మోహ పాశాలలో చిక్కుకున్నాడు. నిత్యకృత్యములైన వైదిక కర్మలను, శాస్త్ర పాఠాలను, జప తపాలను మరిచిపోయాడు. అతడి మనస్సనే అరణ్యంలో కామోద్రేకమనే కార్చిచ్చు చెలరేగింది. నియమబద్ధమైన అతడి చిత్తం పట్టు తప్పిపోయింది. కొంతకాలానికి ఆ వేశ్యను ఇంటికి తెచ్చుకున్నాడు. కులాచార మర్యాదలను కూలద్రోశాడు. తండ్రిగారు సంపాదించిన ఆస్తినంతటినీ ఆమె పాలు చేశాడు. సాధు లక్షణాలైన సద్గుణాలను విడనాడాడు. బాగా రుచి మరిగి ఆ వాలుగన్నుల ఇంటి అందచందాలకు లొంగిపోయాడు. నిండు యవ్వనం కలిగి, సుగుణ సంపత్తి కలిగి, అతనికి అన్ని రకాల అనుకూలవతిగా ఉన్న భార్యను ఇంటిలోనే వదిలి తన గౌరవాన్ని పోగొట్టుకుని నీచుడై ఆ స్త్రీతోనే కాపురం మొదలుపెట్టాడు. చుట్టాపక్కాలను దూషించాడు. సజ్జనులను ద్వేషించాడు. దిక్కులేని దీనులను చిక్కుల పాలు చేశాడు. చిట్ట చివరకు ధనం కోసం దారులను కాచి వచ్చేపోయే జనాన్ని దోచుకున్నాడు. దొంగతనంలో ఆరితేరాడు. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని తిట్టినా లెక్క చేయకుండా సంపాదించిన ధనమంతా ఆ సుందరి చేతుల్లో పోసి దాసుడై ఆమె దయాదాక్షిణ్యాలపై జీవింపసాగాడు. ఈ విధంగా అతనికి 80 ఏళ్ళు గడిచిపోయాయి. వేశ్య వలన అతనికి 10 మంది పుత్రులు పుట్టారు. వారిలో చిన్నపిల్లవానికి నారాయణుడనే పేరు పెట్టాడు. వృద్ధాప్యంలో పుట్టిన ఆ పిల్లవాని పట్ల అజామిళునికి అమితమైన అనురాగం ఉండేది. ఆ పిల్లవాని ఆలనా పాలనా చూస్తూ అతని బాల్యచేష్టలకు అజామిళుడు ఆనందించేవాడు. తాను భోజనం చేసేటప్పుడు పిల్లవానిని భోజనానికి పిలిచేవాడు. తాను పానీయాలు త్రాగేటప్పుడు తన చెంతకు అతనిని చేరబిలిచేవాడు. ఈ విధంగా ప్రతిమారు ప్రతిక్షణం ఆ పిల్లవానినే పేరు పెట్టి నారాయణ అని పిలుస్తూ పుత్రరతుడయ్యాడు. నారాయణ ఇది తిను, నారాయణ పాలు త్రాగు, నారాయణ ఇటు రావయ్యా అంటూ తనకు తెలియకుండానే అతడు నారాయణ నామంలో మునిగాడు. చివరికి అతని మరణం దగ్గర పడినప్పుడు యమదూతలు అతడిని తీసుకువెళ్ళడానికి వచ్చారు. అజామిళుడు ఆ సమయంలో భయంతో నారాయణ అని తన కుమారుణ్ణి పిలిచాడు. అయితే నారాయణ అన్న పేరులోని పవిత్రత కారణంగా ఆ శబ్దం విష్ణుమూర్తిని చేరింది. అప్పటికి విష్ణుదూతలు అక్కడికి వచ్చి యమదూతలను ఆపారు. తరువాత విష్ణుదూతలు యమదూతలతో మాట్లాడుతూ అజామిళుడి పాపాలు ఎంత ఎక్కువైనా చివరి సమయంలో ఆయన నారాయణుడి నామస్మరణం చేశాడు కాబట్టి అతనికి విమోచన లభించాలి అని తెలిపారు. యమదూతలు వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఈ ఘటన తరువాత అజామిళుడు తన పాపకర్మల పట్ల పశ్చాత్తాపం చెందాడు. అతడు తన జీవితం మిగతా భాగాన్ని నారాయణుడి సేవలో గడిపి విష్ణుభక్తుడిగా మారి మోక్షాన్ని పొందాడు. మనం ఎన్ని తప్పులు చేసినా పశ్చాత్తాపంతో మంచిదారి పట్టి భగవంతుని ఆశ్రయిస్తే మోక్షం పొందవచ్చు. భగవన్నామాన్ని జపించడం ఎంత ముఖ్యమో ఈ అజామిళుడి కథ ద్వారా నిరూపితమైంది.